నమస్తే. ప్రస్తుతం మనం మాదాపూర్లోని ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. ఇదే హాస్టల్ దగ్గర నిన్న దాడి జరిగింది. సో ఈ హాస్టల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మహిళ మీద, ఒక మైనర్ బాలిక మీద అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి తన కుటుంబ సభ్యులు కొంతమంది దాడి చేశారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఆ వర్కింగ్ ఉమెన్ హాస్టల్కి సంబంధించినటువంటి యజమాన్యం మాత్రం అదంతా ఫేక్, అబద్ధం, కావాలని మా మీద తప్పుడు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్ వల్లనే ఇదంతా ఇష్యూ అయిందని చెప్పేసి వాళ్ళు ఇవాళ ఇదే ఏదైతే దాడి జరిగిందో దాడి జరిగినటువంటి ప్లేస్లోనే వాళ్ళు మీడియాని పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో అనేకమైనటువంటి అంశాల గురించి వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా ఇది గత 2-3 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ. ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనరు మా మధ్య ఉన్నటువంటి ఇష్యూ. ఇది కోర్టులో కేసు నడుస్తున్నది. సో దీన్ని ఆసరాగా తీసుకొని మమ్మల్ని ఎలాగైనా ఖాళీ చేయించాలనే కాన్సెప్ట్లోనే నిన్న కొంతమంది ఒక 20 మంది మగవాళ్ళు, ఒక 20 మంది మహిళలు వచ్చి మరి అనుకోకుండానే మేము అసలు ఊహించలేము ఇటువంటి దాడి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్నటి జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి మనం ఒకసారి కూడా పరిశీలిస్తే నిన్న ఈ పూల కుండీలు పగలగొట్టినటువంటి ఏవైతే కుండీలు కావచ్చు, లేకపోతే గ్లాస్ బ్రేక్ చేసినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఈ హాస్టల్లో ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిలతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు మీడియా ముందు. అసలు హాస్టల్లో ఎట్లా ఉండేది, ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము ఏంటనేది కూడా వాళ్ళు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ హాస్టల్కి సంబంధించినటువంటి అమ్మాయిలతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఉండేది ఏంటనేది. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 7 months అవుతుంది. 7 months అవుతుంది. మీరమ్మా? 7 months. నిన్న జరిగింది కదా, నిన్న జరిగిన సంఘటన. సో ఎన్పీపీకి సంబంధించినటువంటి ఉమెన్స్ హాస్టల్లో వార్డెన్ అని చెప్పేసి ఆయన పేరు వస్తుంది. అసలు వార్డెనా, అసలు ఏందైనా ఆయన? ఓనర్ నార్మల్గా ఆంటీయే చూసుకుంటారు, లేడీయే చూసుకుంటుంది. ఆయన అసలు మా దగ్గరికి రాడు. వార్డెన్ కాదు, ఓనర్. మాకు ఏదైనా ఫీ విషయం ఉన్నా కూడా వాట్సాప్లో అయితే టెస్ట్ చేస్తారు. అయినా మేము కట్టకపోతే ఒక కాల్ చేసి అడుగుతారు అంతే. మాకు ఎప్పుడు ఆయనతో కమ్యూనికేషన్ లేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు కలవలేదు కూడా. ఇప్పుడు ఎవరైతే అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయి ఏమంటుందంటే నన్ను అసభ్యంగా ప్రవర్తించుండు, నన్ను కార్లో డ్రాప్ చేస్తాను అంటున్నాడు, లేదంటే నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, బాత్రూమ్ వీడియోస్ అని అమ్మాయి కొంత వ్యాఖ్యలు చేసింది మాతో చెప్పినటువంటి అంశం. సో నిజంగానే అట్లా ఉండే వ్యక్తి ఆయన? ఎప్పుడు అంటే అప్పుడు వస్తూ ఉండే వ్యక్తి? అసలు అతను హాస్టల్లో కనిపించడమే రేర్. ఇన్ కేస్ వచ్చిన 1 hour ఉంటాడు, ఏదైనా ఎవరితోనైనా మీటింగ్స్ అట్లాంటి టైంలోనే వస్తాడు, వచ్చి వెళ్ళిపోతాడు, మళ్ళీ హాస్టల్లో ఉండడు. పైనకి అసలు రాడు, పైనకి ఎవ్వరు రారు. ఏదైనా ఉంటే ఈ అక్కయ్య ఉంటుంది, ఈ అక్కని పైనకి పంపిస్తారు అంతే. కావాలి అంటే వాచ్మెన్ వాళ్ళ వైఫ్, వాళ్ళ వైఫ్ వస్తారు, లేదంటే అక్క వాళ్ళ మదర్. ఫీజు గురించి అయినా దేని గురించి అయినా బాయ్స్ రారు, ఎలా ఉండదు. ఎట్లా అంటే ఇక్కడ మీరు 7-8 months నుంచి 1 year నుంచి ఉంటున్నామన్నారు కదా. సో ఎట్లుంటుంది ఇక్కడ వాతావరణం, ఎట్లుంటుంది ఇక్కడ కల్చర్ ఎట్లుంటుంది? మేము ఇంకా నైట్ షిఫ్ట్స్ చేస్తాం. మేము ఏ టైం అన్నా అంటే లైక్ 3-3:30కి మాకు షిఫ్ట్ అయిపోయి మేము ఇన్ టైం అనమాట. ఏం జాబ్ చేస్తుంటారు? మేము ఐటీ జాబ్ చేస్తున్నాము. అండ్ మాది యూఎస్ టైమింగ్స్ అన్నట్లు, యూఎస్ టైమింగ్స్ కాబట్టి మాది 3:30 షిఫ్ట్ అయిపోతుంది. 3:30కి వస్తాము. మేము ఎప్పుడు అట్లాంటివి ఫేస్ చేయలేదు, మాకు ఎట్లాంటిది జరగలేదు. లైక్ మేము ఇంకా మార్నింగ్ టైంలో ఎవరూ లేకపోయినా మేమే ఉంటాం. మాకు అంటే యాక్చువల్గా ఒక 10 members వరకు ఉంటారు యూఎస్ షిఫ్ట్ చేసేటోళ్ళు, వాళ్ళే ఉంటారు. మేము ఎలాంటివి ఏమీ ఫేస్ చేయలేదు, వాళ్ళ దగ్గర నుంచి కానీ ఓనర్స్ దగ్గర నుంచి కానీ ఎప్పుడు మేము అలాంటివి ఫేస్ చేయలేదు. అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఎలిగేషన్ చేస్తున్న అమ్మాయిని మీరు హాస్టల్లో చూసారా? మాకు తెలియదు అసలు, తనని మేము ఎప్పుడు చూడలేదు. మీరు ఏ ఫ్లోర్లో ఉంటారో? అమ్మాయి నేను 2nd floorలో అని చెప్పి. మేము 1st floorలో ఉంటాము, తను 2nd floor అంటాం, మరి మాకు తెలియదు. అయితే మొత్తం మీద అయితే ఇటువంటి ఆయన ఎలిగేషన్స్, ఆయన వస్తున్నటువంటి ఎలిగేషన్స్ ప్రకారం ఆయన ఎప్పుడు వచ్చే వ్యక్తి కాదు, ఆయన వాడనే కాదు అసలు మీకు? కాదు, యాక్చువల్గా మోస్ట్లీ వీక్లీ వన్స్ అట్లా వస్తుంటారు. అది కూడా 1 hour మ్యాక్సిమం పని ఉంటేనే వస్తారు. ఆఫీస్లో పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే తప్పించి ఎవరితో కమ్యూనికేట్ చేయరు. ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళడం మేమైతే ఎప్పుడు చూడలేదు. ఇంకేం చెప్తారమ్మా మరి హాస్టల్ మీద ఎట్లయితే ఎలిగేషన్ వస్తూ ఉంది, దీన్ని మీరు ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు ఈ హాస్టల్ గురించి, దీని గురించి, వాతావరణం గురించి ఏం చెప్తారు? ఎలిగేషన్స్ అంటే ఇంకేం చెప్తాము, అదంతా మేము ప్రాక్టికల్గా మేము చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది. మాకు తెలిసింది మేము చెప్పాము. అండ్ వాట్ ఈజ్ వాట్ అనేది మాకు తెలియదు కాబట్టి సో మాకు తెలిసినంత వరకు మేమైతే చెప్తున్నాం అంతే. నిన్న దాడి జరిగినప్పుడు మీరు ఉన్నారా ఇక్కడ? ఏం జరిగింది నిన్న? మీరు చూసింది ఏమి? ఒక 30-40 members వరకు వచ్చారు. వచ్చి ఆ అన్నయ్య పైన అటాక్ చేశారు. అటాక్ చేసి మేమందరం అక్కడ నిల్చొని చూస్తున్నాం. ఒక అమ్మాయి వచ్చి 2 years పాపని రేప్ చేశాడు, మీరు వెళ్ళిపోండి, మీకు కూడా ఫ్యూచర్లో ఇట్లాంటిది ఏమైనా జరగవచ్చు, మేము బ్రదర్ సిస్టర్ అలా చెప్తున్నామని చెప్పారు ఒక పర్సన్ వచ్చి. మళ్ళీ ఇంకొక పర్సన్ వచ్చి 2 years నుంచి ఒక అమ్మాయిని ఇతను హాస్టల్లో ఇబ్బంది పెడుతున్నాడు, మీరు వెళ్ళిపోండి అని ఆమె చెప్పింది. మా అమ్మాయిని ఇట్లా చేస్తున్నావు అని చెప్పింది.
మళ్ళీ ఇట్లనే చాలామంది అటు ఇటు దాడి చేస్తున్నారు ఆయన పైన. మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చి 1 మంత్ నుంచి అంటే వచ్చిన వాళ్ళకే క్లారిటీ లేదు ఏం జరిగింది ఏమైంది అనేది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. మాకు కూడా అదొక కన్ఫ్యూజన్ ఉండే, ఏది నిజం ఏది అబద్ధం అని మాకే తెలియదు. మీరే చెప్పాలి ఏది నిజం. 1 మంత్ అని ఒకరు, 2 years అని ఒకరు, 1 year అని ఒకరు. 2 years పాప అని చెప్పారు. 2 years పాప అన్నాక అది నిజమైతే వచ్చి హాస్టల్లో ఇలా దాడి చేయడం కరెక్ట్. అది వాళ్ళ ఇల్లు ఉంది, బయట ఉంది, ఆయన ఎక్కడైనా దొరుకుతాడు. ఇట్లా వచ్చి డైరెక్ట్ హాస్టల్ పైన అటాక్ చేయడం కరెక్ట్. మేము అందరం కలిసి ఉంటాం కదా. 5 minutes ముందే వచ్చాడంట. 5 minutes కరెక్ట్గా 5 minutes తర్వాత చాలా మంది వచ్చేసి మ్యాక్సిమం లేడీసే లోపలికి వెళ్ళి ఆయన కొట్టారు. లేడీసే ఉన్నారు మ్యాక్సిమం. బయట వాళ్ళందరూ వెళ్ళండి లోపలికి వెళ్ళి కొట్టండి అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు లేడీసే ఉన్నారు. ఆయన ఎట్లనో తప్పించుకొని మొత్తానికి వచ్చి ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఏం చేశారు ఏంటో అనేది ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్కలాగా చెప్పారు. మేము అక్కడే స్టెప్స్ దగ్గర నుంచి ఉన్నాం. మేమైతే ఏం చేయలేం కాబట్టి మళ్ళీ మేము వెళ్తే మమ్మల్ని ఏమో కొడతారు. చాలామంది ఉండేసరికి మేము ఎవరం వెళ్ళలేదు. సో వాళ్ళు పోలీసులకి ఫోన్ చేస్తున్నారు అని ఒకళ్ళు తెలియగానే ఫోన్లు లాగేసుకుంటున్నారు. అంటే ఆంటీ వాళ్ళు ట్రై చేసినా వాళ్ళు లాగేసుకొని చూశారు. మేము పైనకి వెళ్ళి పోలీసులకు ఇన్ఫామ్ చేసాం. పోలీసులకు ఇన్ఫామ్ చేసినా ఫస్ట్ పోలీసులు రాలేదు. 2-3 times కాల్ చేస్తే అప్పుడు వచ్చిర్రు. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఒక్కరు కూడా పోలీసులకు కాల్ చేయలేదు. ఫస్ట్ ఫోన్ చేసేది మీరైతే? మేమే చేసాం. అంటే అతన్ని చంపేలాగా ఉన్నారు, అంత ఫైట్ చేస్తున్నారు. అంటే అంతమంది ఒక ఆయన మీద పడ్డారు. ఒక 2 brothers ఏమో వాళ్ళు వచ్చి ఆయన అంటే వాళ్ళ మీద కూడా పడినారు. చైర్స్ తీసుకొని కొట్టడం, అద్దాలు వగలు కొట్టడం, తీసుకొచ్చి అద్దాల పైన కొడుతున్నారు. మళ్ళీ రూమ్స్ని వాళ్ళ కొట్టడానికి చూస్తారు. ఇన్ కేసు వాళ్ళు పైనకి వచ్చి మాకేమైనా చేస్తారని మాకు భయమై పోలీసులకు కాల్ చేసినాం. ఏం రెస్పాన్స్ లేదు. మళ్ళీ కాల్ చేసినాం, తర్వాత మళ్ళీ చేస్తే అప్పటికే వచ్చారు. అప్పుడు వచ్చారు. సో ఇది మొత్తం మీద నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మీద జరిగినటువంటి దాడికి తనకి ఈ ఆస్తులకు సంబంధమే లేదు. ఏదో ఆయన యజమాని మాత్రమే ఎప్పుడో అప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాడు. మొత్తం వాళ్ళ వైఫే చూసుకుంటుంటుంది. ఇక్కడ జెంట్స్ ఎవరికి కూడా అలో ఉండదు, కేవలం మ్యాడమే చూసుకుంటుంటుంది. బట్ నిన్న వచ్చినటువంటి వాళ్ళు వాంటెడ్గా వచ్చారు. కొంతమంది 2 years పాప అంటారు, కొంతమంది 2 years నుంచి ఉన్నటువంటి అమ్మాయి మీద అంటున్నారు. సో పొంతన లేనిటువంటి సమాధానాలు చెప్తూ, పొంతన లేనటువంటి వాగ్వాదం చేస్తూ నిన్న దాడికి పాల్పడరని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడనే ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, పిల్లలతో మాట్లాడితే మేమే పోలీసులకు కంప్లైంట్ చేశాము, మాకు ఒకసారిగా భయం అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న ఏం జరిగింది? సార్ నాకు నిన్న 12:30 కల్లా కాలేజ్ అన్నని కొట్టేస్తున్నారు రండి అని. నేను ఇక్కడ దాకా వచ్చేసేసి మా అమ్మ ఫోన్ చేసి నువ్వు రావద్దు నాని కొట్టేస్తున్నారు, నువ్వు వెళ్ళిపో, నిన్ను కూడా కొట్టేస్తారు అంటే తను ఎక్కడ ఉన్నారు నేను చూస్తానమ్మా వస్తుంటే తను లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు. వాళ్ళు సేఫ్గానే ఉన్నారులే, వాళ్ళు గాజు పెండి పెట్టి కొట్టేస్తున్నారు, చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు, నువ్వైతే రావద్దు, నిన్ను వచ్చిన పిల్లలు కొడతారు వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోయాను సార్. నేను వెళ్ళిపోయినాక జరిగింది ఏంటంటే తర్వాత మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఏదో ఒక అమ్మాయి వచ్చింది తన మీద ఇది చేశారు అని చెప్పాడు. అది ఆ అమ్మాయికి మా వారికి తెలియదు సార్. అమ్మాయి అసలు ఏ రూమ్లో ఉంటుందో కూడా తెలియదు. నేను చూసుకునేది అడ్మిషన్స్. అమ్మాయి మైనరో తెలీదు, మేజరో తెలీదు, అమ్మాయి ఎలా ఉంటుందో తెలీదు. అడ్మిషన్ తీసుకునేది నేను మెయింటైన్ చేసేది. ఒక పర్సన్ గత 3 నెలలుగా మా మీద రెక్కి చేస్తున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. అతను ఏంటని అడిగితే మాది ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది, మాకు ఎంప్లాయీస్ ఉన్నారు, మీ దగ్గర జాయిన్ చేస్తారు. మాకు డౌట్ వచ్చి మేము వేకెన్సీ లేవని చెప్పాం. అలాగా ఒక 2 days నుంచి కంటిన్యూ సార్ 10 మంది సార్, పూర్ పీపుల్ సార్, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్, అడ్మిషన్ వస్తుంది సార్ తీసుకోండి సార్ అని నేను ముందు రోజు బిఫోర్ రోజు మాకు ఫోన్ చేసి రేపు పొద్దున్న ఎన్నింటికి వస్తారు చెప్పండి సార్ మేము వస్తామన్నారు. సార్ రండి అని చెప్పాను. 11 o'clock కల్లా వస్తామని చెప్పారు. సార్ రండి అని చెప్తే వచ్చారు. దాన్ని రాగానే లోపలికి వచ్చేయంగానే వీళ్ళు లోపలికి వచ్చేసేసి ఇది కొట్టేసేసి ఎందుకు కొడుతున్నారు ఏంటని కూడా ఏం చెప్పట్లేదు. అడ్డుపడినా సరే వర్కర్స్ మీదైనా సరే దాళ్ళు బయట నుంచి ఎవరో తెలియదు సార్. వాళ్ళు మా హాస్టల్కి సంబంధించిన వాళ్ళు కాదు సార్. వాళ్ళు మా హాస్టల్ పిల్లలే కాదు. మీరు మా హాస్టల్ పిల్లలతో మాట్లాడండి. వాళ్ళు ఎవరు బయట వ్యక్తులు. ఒక అమ్మాయి అయితే జాయిన్ అయింది, అది పక్కాగా కుట్రపూరితంగా జాయిన్ అయింది. అమ్మాయి ఏదైతే కాలేజ్ అంటున్నారో అమ్మాయి కాలేజ్ కాదు. అమ్మాయి ఉన్న రోజులంతా మన హాస్టల్లోనే ఉంది. అలా పేరెంట్స్ డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు. ఒక హాస్టల్లో జాయిన్ అయిన అమ్మాయి వాళ్ళు పేరెంట్స్ ఎందుకు వస్తారు సార్? ఎందుకుంటారు పేరెంట్స్? అమ్మాయి ఇక్కడ వచ్చినప్పుడు జడేసుకొని కూర్చుంటుంది. అదేంటంటే అమ్మాయికి జడే రాదు. జడ రాని వాళ్ళు హాస్టల్లో జాయిన్ చేశారు సార్. ఎందుకు జాయిన్ అవుతారు? అమ్మాయి మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అది పక్కా రాంగ్. అమ్మాయి ఏమంటారు కాలేజ్ అని ఏదైతే చెప్పిందో వాళ్ళ దగ్గర అసలు అడ్మిషనే తీసుకోలేదు. మేము ఎవరి దగ్గర జాయిన్ అయితే ఎంప్లాయీ, ఆధార్ కార్డు, ఫోటో, ఎక్కడ వర్క్ చేస్తారు, పర్పస్, ఈ కోచింగా లేకపోతే ఎంప్లాయీ, జాబ్, వాళ్ళ ఐడి కార్డు కూడా తీసుకుంటాం. రేపు పొద్దునే దగ్గర అమ్మాయికి సంబంధించిన పూర్తి డేటా ఉందా? ఉంది సార్ మా దగ్గర. స్టేషన్లో ఏమైనా సబ్మిట్ చేసినా? చేసాం సార్.
ఇస్తాం స్టేషన్కి ఇస్తాం, మాకు కంపల్సరీగా మేము ఏమంటారు మా నుంచి మేము సపోర్ట్ అంతా ఇస్తాం సార్, మా తప్పేం లేదు సార్. సో ఎందుకు మరి ఇంత మీ మీద ఇంత దాడి ఇంత రెక్కి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? సార్ ఇది మాకు 3 సార్లు ప్రయత్నించారు సార్ హాస్టల్ నుంచి బయట పంపించేసేయాలని, ఎలాగైనా 3 సార్లు విఫలమైంది. ఇలాగైనా చేస్తే మానసికంగా మనిషి ఇదైపోతే అప్పుడైనా సరే ఇచ్చేస్తారు. మమ్మల్ని భయభ్రాంతులు చేసి మమ్మల్ని నుంచి బయటికి పంపించేయాలని చేస్తున్న ప్రయత్నం సార్ ఇది. కావాలని కుట్రపూరితంగా చేసిన పని ఇది. ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ ఓనరు వాళ్ళ అల్లుడు ఎవరైతే ఒక నలుగురు, రవి అనే ఒక అతను మనం కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు, అతనితో పాటు నలుగురు, మీకు ఫుటేజ్లో క్లియర్గా మొహాలు కూడా కనిపిస్తాయి సార్. వాళ్ళు మనం మంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ సార్ మెయిన్ ఇన్వాల్వ్ అయింది. వాళ్ళ సపోర్ట్తోనే మాకు ఇంత అన్యాయం జరిగింది సార్. మేము సామాన్యం సార్, మమ్మల్ని ఇంత విధంగా ఎందుకు చేస్తారు? మీకు ఏమైనా ఖాళీ చేయమనడానికి ఏమైనా కోర్టులో కేసు నడుస్తుందా, లేకపోతే ఎందుకు ఏమైనా నోటీస్ పీరియడ్ అయిపోయిందా మీది? ఇంకా అయిపోయింది సార్. కాకపోతే ఏంటి సార్, మేము లీగల్గానే ఇచ్చేస్తున్నాం, మేము కోర్టుకే కట్టాలని మేము పెట్టుకున్నాము. అన్నీ జరుగుతున్నాయి, ఓవర్ ద లీగల్గానే మేము వెళ్తున్నాం, ప్రతిదీ లీగల్గానే ఉంది. ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది. ఇంకా ఏమంటారు ఎటు ఇదవలా, సెటిల్మెంట్ చేసుకుంటే చేసుకుంటాం, మా టర్మ్స్ అని బాగుంటాయి. అది దానికి కూడా మేము రెడీ అయినా కాదు. నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావు? నీ పంతం చూసి నేను పంపిస్తా, నిన్ను బద్నాం చేసి నేను బయటికి తోలుస్తా, ఇదే మాట సార్. మూడోసారి అంటారు? అవును సార్, అవును సార్. ఫస్ట్ టైం మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి దాడి చేశారు, రెండోసారి జనరేటర్ తీసుకెళ్ళి నా మీద మా మదర్ మీద దాడి చేశారు. ఇప్పుడు అలా కుదరదు, మా వారినే టార్గెట్, మా వారే కేవలంగా. మేము 8 సంవత్సరాలు సార్ మా హాస్టల్ పిల్లలు ప్రతి ఒక్కరిని అడగండి, ఎవరైనా బిహేవ్ చేసి ఎవరితోనైనా అసలు రారు, మాట్లాడరు, ఇన్వాల్వ్ అవ్వరు, నేనే చూసుకుంటాను. ఇదే కాదు, మీరు ఇంకో దగ్గరైనా అడగండి, మా వారి పేరు అడగని చాలు, ఎవరు అని అడుగుతారు. ఓనర్ని ఎప్పుడైనా చూసారని అడగని చాలు, తెలీదు. ఎందుకంటే లేడీస్ నేనే డీల్ చేస్తాను. ఏదైనా పెద్ద ఇష్యూస్ వచ్చినాయి నేను సాల్వ్ చేయలేను, వాళ్ళతో మాట్లాడాలి, అప్పుడు వస్తారు సార్. పోలీసులు ఏం చెప్పారు? నిన్న స్టేషన్ తీసుకుపోయినట్టారు మీ సార్ని కూడా, సో వాళ్ళు కూడా స్టేషన్కి వెళ్ళారు. ఏం చెప్పారు? ఎఫ్ఐఆర్ నమోదైందా? ఏం చెప్పారు పోలీసులు? అయిందని మేము కంప్లైంట్ ఇచ్చాం సార్, అయ్యిందన్నారు. మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఏదైతే ఉందో చేస్తారని చెప్పారు. కాకపోతే మా దగ్గర ఉన్న డీవీఆర్స్ని తీసుకొని వెళ్ళిపోయారు. అతనిలో మెడలో ఉన్న గొలుసులు లాక్కొని వెళ్ళిపోయారు, ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారు. అవన్నీ ఎందుకు? మీరు పేరెంట్సే కదా, పేరెంట్సేగా, ఇంకెవరు కాదు కదా, ఎందుకు అవన్నీ అలా డీవీఆర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి మీకు? ఏం పని మీ ఏంటి దాంతో పని? ఇప్పుడు నిజంగా ఉంది, ఏం చేశారో తెలిసిద్ది కదా మనిషి. ఎప్పుడు వచ్చారు? 15వ తారీఖున వచ్చాడన్న. నేను 15వ తారీఖు మా వారు హాస్టల్లో అడిగి పెట్టారేమో అని అడగండి, ఫుటేజ్ తీస్తా, ఎదురుగా ఉన్న ఎవరిదైనా ఫుటేజ్ తీస్తా. 15వ తారీఖు మా వారు హాస్టల్కి అడిగి పెట్టారో అడిగి. సో ఇది మొత్తం మీద సో ఎవరైతే వార్డెన్గా ఇక్కడ అంతా లీడ్ చేసేటువంటి మహిళ ఉన్నదో ఆ మహిళనే చెప్తా ఉంది. సో సంబంధం లేనటువంటి వ్యక్తిని లీడ్ చేశారని చెప్పేసి అందులోకి లాగారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలు ఉన్నారు కొంతమంది. అమ్మ, మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ఎన్ని రోజుల నుంచి కొంటున్నారు? నేను 1.5 year నుంచి ఉంటున్నాను. నేను ఇక్కడే జాబ్ చేస్తాను, దగ్గరలోనే వెళ్ళి వస్తాను. ఏమనిపించింది నిన్నటి సంఘటన, నిన్నటి దాడి చూస్తుంటే మీకు ఏమనిపించింది? నిజంగానే మీ వార్డెన్ వాళ్ళ హస్బెండ్ నిజంగానే అట్లా ప్రవర్తించే వ్యక్తి, నిజంగానే ఆయన అమ్మాయిల పట్ల అసభ్యంగా చూసే వ్యక్తి? లేదు, అన్న అలాంటి వాడు కాదు. అన్న ఈవినింగ్ టైమ్స్లో ఒక 30 minutes ఉండి అతను వర్క్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. నాకైతే నేను వాంటెడ్గానే చేసినట్టు అనిపించింది. అలాంటి వ్యక్తి కాదు, అసలు పైకి అసలు రానే రాడు. అన్న కారు కోసం వస్తాడు, కారు పెట్టేసి ఇంకా వెళ్ళిపోతాడు అంతే, ఎక్కువ ఉండడు అసలు ఇక్కడ. దాడి జరిగినప్పుడు, గొడవ జరిగినప్పుడు ఉన్నారా మీరు ఇక్కడ? నేను లేను, ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేను ఈవినింగ్ నాకు తెలిసింది. ఇంకా అమ్మాయి ఏమైనా పరిచయం ఉందా మీకు? హాస్టల్లో ఉంటున్నా 207 2nd floor అని చెప్తుందా? నేను 4th floorలో ఉంటాను, నాకు తెలీదు అమ్మాయి గురించి అంతగా తెలీదు. ఇక్కడ ఎవరు లీడ్ చేస్తారు మిమ్మల్ని ఎక్కువగా? వార్డెన్గా, మీ ఇక్కడ కేర్ టేకర్గా? అక్కకే మేము పేమెంట్ కూడా మంత్లీ హాస్టల్ అక్కకే చేస్తే, ఏమైనా ఇష్యూస్ ఉన్నా అక్కకే కాల్ చేస్తాం, అక్కతోనే కాంటాక్ట్ అవుతాం మొత్తం. ఇంకా అన్నతో ఏం అవ్వం మేము అసలు ఎక్కువ. రిమార్క్స్ ఏం లేవు ఇప్పటివరకు అయితే? ఇప్పటివరకు అయితే ఏం లేవు. నేను 1.5 year నుంచి ఉంటున్నాను ఇక్కడ. నేను ఇప్పుడే ఈ ఇష్యూని చూడడం, అప్పటి వరకు ఏం లేవు, ఇప్పటి వరకు కూడా అదే. సో రైట్, ఇది మొత్తం మీద కొంత ఏదైతే బిల్డింగ్ ఓనరు ఈ బిల్డింగ్ని ఖాళీ చేయించడంలో భాగంగానే కొంతమంది ప్రైవేటు వ్యక్తులతోటి మా మీద ఈ రకంగా దాడి చేయించారు. గతంలో 2 సార్లు దాడి చేయించారు, అప్పుడు తప్పించుకున్నాం. మళ్ళీ 3వసారి మా మీద దాడి చేశారు. కోర్టులో కేసు నడుస్తుందని కూడా. ఎవరు మాట్లాడేది? ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఉంటున్న రూమ్మేట్
రూమ్మేట్స్ వాళ్ళు. రూమ్మేట్. రూమ్మేట్. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? సార్ నా పేరు సృజన సార్. సృజన. మీరు రూమ్మేటా ఇప్పుడు అమ్మాయికి? అవును. ఓకే. ఏ రూమ్లో ఉంటారు మీరు? 207. 207. ఏ ఫ్లోరు? సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. ఓకే. అసలు అమ్మాయి ఎప్పుడు జాయిన్ అయిందమ్మా? మీకు ఎప్పుడు పరిచయం అయింది? మేము వచ్చి 3 months అవుతుంది సార్. తను 1 month రీసెంట్గానే ఓకే. రీసెంట్గా జాయిన్ అయిందా? రీసెంట్గానే జాయిన్ అయింది. ఓకే. సో ఎట్లుండేది ఆ అమ్మాయి మీతో రూమ్లో? మాతో అయితే నార్మల్గానే ఉండేది సార్. అయితే ఎక్కువగా రూమ్లో అయితే ఉండేది కాదు, నార్మల్గానే ఉండేది. ఓకే. సో ఎట్లా బిహేవ్ చేసేది అమ్మాయి? అంటే ఏమైనా జాబ్ చేస్తున్నా అని చెప్పేదా? మీతో ఏం షేర్ చేసుకునేది? తను ఇంటర్కి నేను ఇంటర్ అని చెప్పింది సార్. ఓకే. ఏ కాలేజ్ అంటే ఫస్ట్ సంథింగ్ ఏదో ఎన్తో స్టార్ట్ అయింది, ఆ కాలేజ్ అని చెప్పింది. ఓకే. ఏ కాలేజ్ చెప్పింది? ఎన్తో స్టార్ట్ అయింది సార్. ఓకే. ఓకే. తర్వాత మళ్ళీ అడిగితే 2 weeks తర్వాత అడిగితే శ్రీ తపస్య చెప్పింది తను. ఓకే. తపస్య కాలేజ్ అని చెప్పింది. ఫస్ట్ అన్నో అని చెప్పింది సార్. ఓకే. తర్వాత శ్రీ తపస్య అని చెప్పింది. అది సార్. అంటే ఎట్లుండేది ఆమె వ్యవహార శైలి, ఆమె ప్రవర్తన కానీ ఎట్లుండేది? రూమ్లో కూర్చొని ఏమైనా ప్రిపేర్ అయ్యేదా లేకపోతే ఖాళీగా ఉండేదా? ఏం చేసేది ఆమె? అంటే సార్ నేనైతే కోచింగ్కి వెళ్తున్నాను సార్. ఓకే. నేనున్న టైంలో అయితే చెప్తాను, నేనున్న టైంలో చూసింది చెప్తాను. నేనున్న టైం తను ఉన్న టైం అయితే లైక్ ఖాళీగా ఉండేది, ఎప్పుడు రీల్స్ చూస్తా ఉండేది, ఫోనే పట్టుకునే ఉండేది. మేము చెప్తాము, నేను నా రూమ్మేట్ ఇంకో అమ్మాయి నా బెడ్ పక్కన. ఓకే. మేమిద్దరం చెప్తా ఉంటాం, ఇంటర్ కదా నువ్వు బైపీసీ అంటున్నావు కదా, ఎక్కువగా చదువుకోవచ్చు కదా అని, బుక్స్ కూడా చదువు అని కూడా ఒకరోజు చదివిపించాము ఇద్దరము. ఓకే. మీరేం జాబ్ చేస్తారమ్మా? నేను జాబ్ కాదు సార్, నేను ట్రయల్స్ లో ఉన్నాను, ప్రెసెంట్ కోచింగ్ తీసుకుంటున్నాను. ఓకే. ఓకే. సరే, మీకు నిన్న జరిగిన సంఘటన గురించి తెలిసిందా? అమ్మాయి మీతో ఎప్పుడైనా షేర్ చేసుకుందా? ఇట్లా నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు నాతోటి అని చెప్పేసి అమ్మాయి మీతో ఎప్పుడైనా షేర్ చేసుకుందా? లేదు సార్, లేదు, మాకు అసలు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు సార్. తను మాకు కాల్ కూడా చేయదు. ఓకే. ఇక్కడ మీ వార్డెన్ వాళ్ళ ఓనర్ గురించి, అంటే మీ హాస్టల్ ఓనర్ గురించి ఏమైనా చెప్పేదా? సత్యప్రకాష్ ఆయన పేరు చెప్తున్నారు కదా, ఆయన గురించి ఏమైనా చెప్పేదా ఎప్పుడైనా? లేదు సార్, మాకైతే ఎప్పుడు ఏం చెప్పేది కాదు. లైక్ మా పేరెంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మా పేరెంట్స్ వస్తున్నా నేను బయటికి వెళ్ళేదే కానీ రోజు వెళ్ళింది, ఈవెన్ నైట్ టైం కూడా వెళ్ళింది. ఓకే. మాకు అసలు ఏం తెలీదు తన గురించి, తను ఏం షేర్ కూడా చేసుకోదు కనీసం ఏంటి అని కూడా. రైట్. ఓకే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో ఇది చెప్పమ్మా. ఓకే సార్. ఓకే. సో ఇది తన రూమ్మేట్ కూడా పెద్దగా రీల్స్ చూస్తూ ఉండేది, ఖాళీగానే కూర్చునేది, మాతో పెద్దగా ఏ విషయం గురించి చెప్పేది కాదు. ఆమె జాయిన్ అయ్యి 1 month మాత్రమే అవుతుందంటూ తన రూమ్మేట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మనం నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు అని చెప్తున్న వాళ్ళేమో మా అమ్మాయి మీద అత్యాచారం చేయబోయాడు, అసభ్యంగా ప్రవర్తించారని వాళ్ళ వర్షం చెప్తున్నారు. బట్ ఈ హాస్టల్ ఎన్పీపీకి హాస్టల్కి సంబంధించిన యజమానులు మాత్రము ఇదంతా తప్పుడు, మా మీద రెక్కి కాసి ఈ బిల్డింగ్ ఓనరే మా మీద ఇప్పటికీ 3 సార్లు దాడి చేశారు, సో ఇది 3వసారి మళ్ళీ దాడి చేయించారు, మమ్మల్ని మా ఆయన్ని చంపాలని చూసుకుంటున్నారని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే వార్డెన్గా లీడ్ చేస్తున్నటువంటి మహిళ. సో చూద్దాం ఏం జరుగుతుందో. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మరి ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పు ఎవరిది, హాస్టల్ వాళ్ళదా లేకపోతే ఆ బాలిక వైపు ఉన్నటువంటి బంధువులదా? తప్పు ఎవరిది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి అయితే ఉన్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, మాదాపూర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.